అందరికీ ప్రైజ్ లాడండి. అనుదినము దేవుని వాగ్దానం. ప్రియులారా, ఈ ఉదయకాలం దేవుడు మన కోసం ఏర్పరచబడిన దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. సంఖ్యాకాండం 6:24. సహజంగా మనం చూసినప్పుడు దేవుడు ఇజ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు అనగా పాలు తేనెలు ప్రవశించే దేశానికి నడిపిస్తున్నప్పుడు వారు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నప్పుడు తిరిగి వారి 40 సంవత్సరాల యాత్రలో వారితో చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ఈరోజు కూడా మనతో మాట్లాడుతున్న యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. మరి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనను ఆశీర్వదించి రెండవదిగా మనల్ని ఏం చేస్తాడంటే కాపాడుతాడు. ఆయన నిత్యము కాపాడే దేవుడు, సంరక్షించే దేవుడు. మన అవసరతలను ఎరిగి, మన యొక్క ఇబ్బందులను ఎరిగి, మరి కష్టాలలో, కన్నీటిలో, దుఃఖంలో, వేదనలో ఉన్నప్పుడు మనలో సంరక్షిస్తూ కాపాడుతున్న దేవుడు. మరి అలాంటి దేవుడిని మనము నిత్యము నిరంతరము కూడా ఆయన రెక్కల చాటున మనం కాపాడబడుతూ ఆయన మహిమగల రాకడు కోసం మనం సిద్ధపడి ఉండాలని ఈ వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా ఇజ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడని వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ మహిమగల రాకడు కోసం మనందరం సిద్ధపడదాం గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వాగ్దానం గురించి నేను ప్రార్థన చేస్తాను. మహాగణుడైన తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాకని ఈ నూతన సంవత్సరము దేవా మీరు మాతో మాట్లాడుతున్నారు. మరి ఈ వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకుంటూ రాకడ కోసం మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ స్తుతిస్తున్నాం. ఈ వాగ్దానం ద్వారా మా జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చబడుతూ నీ యొక్క ఇనికిడిలో మేము నిలిచినప్పుడు మమ్మల్ని సంరక్షిస్తూ కాపాడే దేవుడు. అటు కాపుదల కంచె ఈ సంవత్సరం అంతా నీ దయా అనే కిరీటం ధరింపచేసి నీ జాడలు ఎగజల్లుటకు కృప దయచేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.